ఎక్స్‌క్యూజ్ మీ సార్. యెస్. సెంచరీ సైనిక్ వచ్చేప్పటికి ప్రెజెంట్ మనకి మార్కెట్‌లో ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది సార్. బిఫోర్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేప్పటికి కొత్త స్టాక్ వచ్చింది సార్. కొత్త స్టాక్ వచ్చింది కూడా ఏందంటే క్యూఆర్ కోడ్స్ అండ్ కింద కోడ్స్ ఏవైతే ఉన్నాయో స్కాన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు సార్. సో Okay. దీనివల్ల క్లయింట్స్‌కి ఏందంటే ట్రస్ట్ అనేది ఏర్పడట్లేదు అనమాట. సో దాని గురించి మనం ఒక అవేర్‌నెస్ వీడియో పబ్లిష్ చేస్తే క్లయింట్‌కి ఒక అవగాహన అనేది ఉంటుంది సార్. తప్పకుండా. సో ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్ అండ్ ఆల్సో బయట ఉన్న సిచ్యువేషన్ వల్ల మనకి మార్కెట్లో చాలా మెటీరియల్స్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. అందులో ఎస్పెషల్లీ ప్లైవుడ్ సెగ్మెంట్, ఇంటీరియర్ సంబంధించిన మెటీరియల్స్ అయితే చాలా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. మనం ఎక్కువ వాడి 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో మనం వాడుతున్న సైనిక్ 710 ఏదైతే సెంచురీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. హైదరాబాద్లో మాక్సిమం ఈ ప్రోడక్ట్ దొరకలేదు. ప్రెసెంట్ ఇద్దరు డీలర్స్ దగ్గర నుంచి మనకి ఈ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది అనమాట. దట్ టు ఓన్లీ అప్ టు 400 ప్లైస్ మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి అనమాట. అందులో ఏంటంటే ఇది వచ్చేసి ఫ్రెష్ స్టాక్ కదా, కొత్త స్టాక్ కాబట్టి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఇంతకుముందు మనము కస్టమర్స్ కి స్కాన్ చేసి వారంటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నామో ఆ క్యూఆర్ కోడ్ అండ్ కింద కోడ్ అనేది రబ్ అయిపోయి వచ్చినాయి అనమాట చాలా వరకు ప్రైస్. కొన్ని ప్రాజెక్ట్స్ లో అయితే ఒక టోటల్ లోడే మనము రిటర్న్ పంపించడం, స్టిల్ ప్రాజెక్ట్స్ లో ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి. ఏ వెండర్ దగ్గర నుంచి కొన్నా, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొన్నా మనకి ఇది రిపీట్ అవుతుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనకు డైరెక్ట్ సెంచురీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా కూడా, లేకపోతే సెంచురీ డైరెక్ట్ కస్టమర్ కేర్ తో మనము మాట్లాడాము అండ్ డైరెక్ట్ ఎవరైతే కోల్కతాలో హెడ్ ఆఫీస్ ఉందో వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే పర్చేజ్ చేసిన బిల్ తో డైరెక్ట్ క్లయింట్ పేరు మీద డైరెక్ట్ వారంటీ అనేది సెంచురీ హెడ్ ఆఫీస్ నుంచి మనకి రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎవ్వరు టెన్షన్ పడకండి. మనము జెన్యున్ ప్రోడక్టే మనము పర్చేజ్ చేస్తున్నాము, జెన్యున్ ప్రోడక్టే మనము కొంటున్నాము. కానీ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ కొత్త స్టాక్ కాబట్టి ఎప్పుడైతే ప్రింట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ట్రాన్సిట్ లో కానీ లోడింగ్ చేయడం వల్ల పైన ఏదైతే కోడ్ కి సంబంధించిన రబ్ అవడం జరుగుతుంది, దానివల్ల స్కాన్ అవడం కుదరట్లేదు అండ్ కింద కోడ్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎవ్వరు మనకి ఎవరైతే ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాం మీరు ఎవ్వరు భయపడకండి. ఆర్బీ ఇంటిలో మీకు తోడు ఉంటుంది. జెన్యున్ ప్రోడక్ట్ అయితేనే మనము వాడతాము, లేదంటే వాడము. మనము డైరెక్ట్ సెంచురీ హెడ్ ఆఫీస్ ఏదైతే కోల్కతాలో ఉందో అక్కడి నుంచి అష్యూరెన్స్ వస్తుంది కాబట్టి మనము ఇలాంటి కోడ్ కొంచెం రబ్ అయిన కోడ్స్ కూడా మనం వాడడం జరుగుతుంది. సో డోంట్ వరీ, ఆర్బీ ఇంటిలో నమ్మండి. మేము కంపల్సరీ మేము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాము. మీకు ఏదైతే వారంటీ ఉందో మేము డైరెక్ట్ సెంచురీ హెడ్ ఆఫీస్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే మార్కెట్ లో ఓల్డ్ స్టాక్ ఎవరైతే దగ్గర ఉన్నారో ఆ క్యూఆర్ కోడ్స్ కొంచెం పర్ఫెక్ట్ గానే మనం కూడా ప్రీవియస్ గా చేసాము. క్యూఆర్ కోడ్స్ మీకు ఇక్కడ నేను వీడియోలో ప్లే చేస్తాను చూడండి. ప్రెసెంట్ స్టాక్ అయితే మాత్రం ఇలానే జరుగుతుంది. సో ఎందుకంటే మనకు ఒక ప్రాజెక్ట్ కాదు, దగ్గర 4-5 ప్రాజెక్టులు కూడా ఇలానే మనకు వచ్చింది. వారంటీ బాధ్యత మేము తీసుకుంటాము. నమ్మకం మీరు ఆర్బీ ఇంటీరియర్ మీద పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్బీ ఇంటీరియర్ అంటే ట్రస్ట్ అంటేనే ఆర్బీ ఇంటీరియర్. మమ్మల్ని నమ్మారు కదా, మేము నించుంటాం.